హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పల్లీలతో పప్పు చెక్క చేస్తున్నాము. చూద్దాం రండి. అదిగోండి, ముందుగా పల్లీలు శుభ్రంగా బాగా వేయించుకొని పొట్టు చెరుక్కొని పప్పులు ఏ పప్పుకు ఆ పప్పు విడిపోయేటట్టుగా తీసుకోవాలి. తర్వాత దాన్ని చాట్లో పోసుకొని చెరుక్కోవాలండి. అదిగో మా పిండి జరిగి పెడుతుంది. అట్లా శుభ్రంగా పొట్టంతా పోయేటట్టు చెరుక్కొని ఒక బేషన్లో పోసుకున్నాము. కేజీ పప్పు అండి అయ్యి. కేజీ పల్లీల పప్పుకి కేజీ బెల్లం. ఎంత తెలియని వాళ్ళకైనది ముద్దు లెక్క. కేజీ బెల్లానికి కేజీ పల్లీలు. బెల్లాన్ని అట్లా బాగా మెత్తగా కాకపోయినా ఇంకా ఒక మోస్తరుగా పగలగొట్టుకోవాలి. ముందు చిన్న చిన్న పెళ్ళలు ఉన్నా ఏమీ కాదు, బాగానే పగులుద్ది అనమాట, వస్తుంది అనమాట. అదిగోండి, అట్లా పగలగొట్టుకొని మనం ముందుగానే ఒక గిన్నె శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. బెల్లంలో చూసుకోండి, ఏమన్నా నలకలు ఉంటే మాత్రం కంపల్సరిగా వడకట్టుకోండి. ఇసుక అట్లాంటిది తగులుద్ది. మాకైతే ఈ బెల్లంలో అట్లాంటివి ఏమీ లేవు, బాగుంది బెల్లం. అందుకని చెప్పేసి మేమైతే వడకట్టుకోదలుచుకోలేదు. ఇంకా బెల్లం బాగుందని చెప్పేసి మనకి చూస్తుంటేనే అట్లా అర్థమైద్ది బెల్లం పరిస్థితి ఎలా ఉంది. ఈ బెల్లం చాలా బాగుంది. కొంచెం ఖరీదు కూడా ఎక్కువే బెల్లం. ఇది 80 రూపాయలు ఏమో తీసుకున్నారు. అదిగోండి, పాకు వచ్చేసింది. దీనికైతే కంపల్సరిగా ఇంకో మనిషి ఉండాల్సిందే తిప్పటానికి. అదిగోండి, తిప్పుతున్నారు. పాకు కూడా చాలా మంచిగా వచ్చిందండి, చాలా త్వరగా వచ్చింది పాకు. అదిగోండి, చూసారుగా, అట్లా బాగా బెల్లం పాకంలో పప్పులన్నీ కలిసేలాగా మంచిగా తిప్పుకోవాలి. అట్లా తిప్పుకొని ఇంక మనం రెడీగా, నేనైతే మర్చిపోయానండి ప్లేట్కి నెయ్యి పూసుకోవటం. మీరైతే మర్చిపోకుండా నెయ్యి పూసుకోండి. అదిగోండి, ఇంకట్లా అంతా ఆ ప్లేట్ మీదకి సమానంగా ఉన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి అంతా లాగేసుకోవాలి. దాన్ని చూసారుగా ఎంత బాగా వస్తుందో. ఇంకా మనం ఇప్పుడు సమానంగా ఒత్తుకోవాలండి. ఇంకా దానికి అట్లా అంతా లాగేసుకున్నాక ఇంకా సమానంగా ఆ ప్లేట్కి వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను. అదిగో చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. కాసేపట్లో ఒక పక్క పోస్తుంటే ఒక పక్క ఆరిపోతుంది. అదిగోండి, అట్లా లేసి వస్తుంది, మంచిగా లేసి వస్తుంది. చూడండి, అదిగోండి, పిల్లలకి చాలా బలమైన ఆహారం. బయట కొనుక్కొచ్చుకుంటే మనకి ఎంతో రాదు. అసలు 400 పెట్టినా మనకైతే 400 కూడా పట్టదు. మంచిగా వస్తుంది పప్పు చెక్క, పిల్లలు ఇష్టంగా తింటారు. అదిగోండి, గిన్నెలో పోసాక అట్లా ఉంది. చాలా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో పల్లీల చెక్క. బాయ్ అండి.